అందరికీ నమస్కారం అండి. ఎంతో ఈజీగా చేసుకునే పెప్పర్ మటన్ ఫ్రై చాలా రుచిగా ఉండేది చేసి చూపిస్తానండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అస్సలు చేయట్లేదు. కావలసిన పదార్థాలు: ఒక మట్టి పాత్ర పెట్టి వేడైన తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి, వేడైన నూనెలో 1 స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 1.5 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రేకలను ముక్కలు వేసి బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగిన అల్లం వెల్లుల్లి ముక్కల్లో ఒక 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించిన 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన ముక్కలు వేసి ఒక 6 నిమిషాల పాటు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసానండి. దాన్ని కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు టమాటో ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి, పచ్చిమిరపకాయ టమాటాలు బాగా కలిసేలాగా మరోసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో మటన్లోంచి వచ్చిన నీరంతా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత నీరు సగం అయిపోయిందండి. దానిలో 1 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాల తర్వాత ఉడికిన మటన్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసి, ఉప్పు మనం ఆల్రెడీ ఉడికించడానికి వేసుకున్నాం కనుక చూసి వేసుకోండి. అలానే 1.5 టేబుల్ స్పూన్ల మీగడ పెరుగు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాని మీద మళ్ళీ మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాల తర్వాత పెరుగులోని నీరు, మటన్ నీరు మొత్తం బాగా ఇంకిపోయిందండి. నూనె కూడా పైకి తేలుతుంది. దీనిలో మనం ఒక సగం నిమ్మకాయ ముక్కని సన్నగా తరిగిన స్లైసులుగా తరిగి వాటిని కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాన్ని సిమ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకడానికి ఉంచుకుందాం. నిమ్మకాయ ముక్కలు కూడా దానిలో కలిసి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఈ పెప్పర్ మటన్ ఫ్రై లేదా స్టార్టర్ కూడా అనొచ్చండి. దీన్ని స్టీమ్డ్ రైస్తో సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుందండి. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ తినే ఒక మంచి డిష్లో పెప్పర్ మటన్ ఫ్రై ఒకటండి. ఇది నా గ్యారంటీ. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు. ఇంత బాగున్న ఈ పెప్పర్ మటన్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన కరివేపాకు, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే ఉందండి ఆహా అనాలి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్, ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.